అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ కిరణ్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఆదోని. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ నెల 9వ తారీఖున, ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక మహిళా డాక్టరు తన నిధులు నిర్వహిస్తుంటే రాత్రి సమయంలో కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి అత్యంత పాశవికంగా, దారుణంగా ఆమెని రేప్ చేయడమే కాకుండా ఆమెని చంపేయడం కూడా జరిగింది. సో ఇంతటి దారుణ ఘటన ఒక వైద్య కళాశాలలో అందరూ ఉండగా అట్లాంటి పరిస్థితుల్లో జరగడం చాలా దారుణము. ఇది ఒక మానవాళికి చాలా అంటే ఒక సిగ్గుపడాల్సిన సంఘటన. ఇది ఒక డాక్టర్ అని కాదు, ఒక మహిళని మన భారతదేశంలో అలా అత్యంతంగా రేప్ చేసి చంపడం అనేది చాలా దుఃఖించవలసిన విషయము. సో అది జరిగిన తర్వాత ఇలా ఒక డాక్టర్కి ఇలా జరిగిందని చెప్పి అందరూ తన వైద్య కళాశాలలో అందరూ స్ట్రైక్ చేస్తుంటే, నిరసన తెలుపుతుంటే, మళ్ళీ అందరూ వేరే దుండగులు వచ్చి వాళ్ళ నిరసనని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో దీనికి నిరసనగా మేమందరం ఆదోని డాక్టర్స్, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, కొన్ని ఆర్గనైజేషన్స్ అందరు కలిసి మేము దానికి నిరసనగా ఇక్కడ ఆదోనిలో ర్యాలీ చేయాలనుకుంటున్నాము. సో ప్రజలందరూ సహకరించాలి. సో ఇట్లాంటి దుర్ఘటన మళ్ళీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాంటి విషయాలు ఇంకొక పునరావృతం రాకూడదని, ఒకవేళ జరిగినా కూడా వాటికి కఠిన శిక్షలు చేయాలని కోరుచున్నాము. ఇప్పుడు జరిగిన సంఘటన పైన కూడా కఠినమైన దుండగులను పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ తరఫున కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.